గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సుంకిశాల ఘటన జరిగి 10 రోజులైనా చర్యలు లేవు. మెగా కంపెనీపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న కేటీఆర్. కోల్కతాలో డాక్టర్ హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు. మమతా సర్కార్ దోషిని కఠినంగా శిక్షించాలన్న కేటీఆర్. తెలంగాణలో కండ్ల ముందే సాగు విస్తీర్ణం ఢమాల్. ఇది కాంగ్రెస్ చేసిన కమాల్ అన్న కేటీఆర్. ఇద్దరు కేంద్ర మంత్రులుండి రాష్ట్రానికి తెచ్చిందేమీ లేదు. బండి సంజయ్కి మాధవరం కృష్ణారావు స్ట్రాంగ్ కౌంటర్. హయత్ నగర్ లో కోటి విలువైన హ్యాష్ ఆయిల్ స్వాధీనం. ఇద్దరు నిందితుల అరెస్ట్. సెబీ చీఫ్ కు బెర్మడా మారిషస్ ఫండ్స్. మరోసారి హిండెన్బర్గ్ సంచలన ఆరోపణలు. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్న నిర్మాణ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏజెన్సీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడకపోగా సానుకూలంగా వ్యవహరిస్తుందనడం పట్ల ఏదైనా మతలబుందా అంటూ నిలదీశారు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సుంకిశాల ఘటనపై ప్రభుత్వం తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఎండగట్టారు. ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తున్న నిర్మాణ సంస్థ అయిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏజెన్సీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడకపోగా సానుకూలంగా వ్యవహరిస్తుండడం పట్ల ఏదైనా మతలబుందా అంటూ నిలదీశారు. దీనిపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో అన్నదాతకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చలించిపోయారు. కేసీఆర్ పాలనలో సాగు స్వర్ణ యుగంగా ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వ్యవసాయానికి గడ్డు కాలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక్క ఏడాదిలోనే 15,30,000 ఎకరాల్లో సాగు విస్తీర్ణం తగ్గిందన్నారు. దశాబ్ద కాలంలోనే దేశానికి అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో 8 నెలల్లోనే ఎందుకింత వ్యవసాయ విధ్వంసం అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. సంతోషంగా సాగిన సాగులో ఎందుకింత సంక్షోభమని నిలదీశారు. మొన్న వ్యవసాయానికి కరెంట్ కట్, నిన్న రుణమాఫీలో రైతుల సంఖ్య కట్, నేడు సాగయ్యే భూమి విస్తీర్ణం కూడా కట్ అంటూ కేటీఆర్ ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు. రుణమాఫీ అని మభ్యపెట్టి పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టడం వల్లే రైతులకు ఈ అవస్థలని మండిపడ్డారు. 500 బోనస్ అని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిలువునా మోసం చేసిందని నిపుణులు జరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం సచివాలయం గేటు కూడా దాటడం లేదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు, రిజర్వాయర్లు నింపే ప్రణాళిక లేదని విమర్శించారు. ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో రైతు బతుకుకు భరోసానే లేదని దుయ్యబట్టారు. ఎరువులు విత్తనాల కోసం రైతులకు తిప్పలు తప్పడం లేవన్నారు. కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే పగలు రాత్రి తేడా లేకుండా రైతులు పడిగాపులు కాస్తున్నారన్నారు. అప్పుల బాధతో అన్నదాతల ఆత్మహత్యలు, కౌలు రైతుల బలవన్మరణాలు, ఇలా అనేక కారణాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం తగ్గుతోందని ఎక్స్లో పోస్ట్ చేశారు కేటీఆర్. రైతు భరోసా కోసం రైతులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ సగం పూర్తయింది. అయినా రైతు భరోసాపై ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పష్టతను ఇవ్వలేదు.
రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పిన ప్రభుత్వం సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడంతో కావాలనే జాప్యం చేస్తుందని అనుమానాలు రేకెత్తుతున్నాయి. రైతు భరోసాపై మంత్రుల కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అసెంబ్లీలో చర్చించి అందరి అభిప్రాయాలు తీసుకొని ఆ తర్వాత రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం. ఇది పలు సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు చెప్పిన మాట. ఇప్పటి వరకు మంత్రుల కమిటీ నివేదిక ఇచ్చిందే లేదు, అసెంబ్లీలో చర్చించిందే లేదు. రైతుల అభిప్రాయాల సేకరణ పేరిట హడావిడిగా 4 సమావేశాలు నిర్వహించిన కమిటీ ఆ తరువాత ఆ ప్రక్రియకు రామ్ చెప్పింది. రైతు భరోసా ఎప్పుడిస్తారు, ఎవరికిస్తారు అనే అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఇప్పటికే వానాకాలం సాగు సగం పూర్తయింది. రైతులేమో పెట్టుబడి సాయం కోసం ప్రభుత్వం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు సంఘాల అభిప్రాయాలు సేకరించి రైతు భరోసా విధి విధానాలను రూపొందించేందుకు జూలై 2న ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధరబాబు ఉన్నారు. కమిటీ రైతుల అభిప్రాయాలను సేకరించి 15 రోజుల్లో నివేదిక అందజేస్తోందని, దాని ఆధారంగా అసెంబ్లీలో రైతు భరోసాపై చర్చ పెడతామని సీఎం ప్రకటించారు. కమిటీ ఏర్పాటు చేసి 40 రోజులైనా నివేదిక జాడలేదు. రైతుల నుంచి అభిప్రాయ సేకరణకు ఉమ్మడి జిల్లాల వారీగా 9 సమావేశాలు నిర్వహించాలని కమిటీలు నిర్ణయించింది. ఇప్పటికే 4 సమావేశాలు మాత్రమే నిర్వహించింది. జూలై 15న వరంగల్ సమావేశం నిర్వహించి ఆ తర్వాతే ఆపేసింది. అదే నెల 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ సమావేశాల్లో రైతుల అభిప్రాయాల ఆధారంగా మంత్రుల కమిటీ నివేదిక ఇస్తుందేమోనని అంతా భావించారు. కానీ 15 రోజుల్లో ఇస్తారన్న నివేదిక అతీగతి లేకుండా పోయింది. రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పిన ప్రభుత్వం సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ ఊసే ఎత్తకపోవడం గమనార్హం. 11 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే ఒక్క పూట కూడా రైతు భరోసాపై ప్రభుత్వం చర్చించలేదు. ఈ నేపథ్యంలో రైతు భరోసాపై ప్రభుత్వం కావాలని ఆలస్యం చేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రైతులకు సకాలంలో పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే మంత్రుల కమిటీ నుంచి నివేదిక తెప్పించుకొని అసెంబ్లీలో చర్చ పెట్టి విధి విధానాలు రూపొందించేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఇవేవీ చేయకపోవడంతోనే ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తుందనే విమర్శలుస్తున్నాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చాక రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది. ప్రతి నెల 3,000 కోట్లకు పైగా సేల్స్ జరుగుతున్న టార్గెట్ల పేరుతో ఇంకా మద్యం అమ్మకాలు పెంచాలని అధికారులను పరుగులు పెట్టిస్తోంది. ఒక్కో వైన్స్కు 50 లక్షల రూపాయల చొప్పున అదనపు టార్గెట్ విధించారు. టార్గెట్లు రీచ్ అయ్యాయా అంటూ అధికారులు ఫోన్లు చేస్తూ వ్యాపారులపై ఒత్తిడి తెచ్చుకొస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణదారులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలాఖరు వస్తుందంటే చాలు టార్గెట్లు రీచ్ అయ్యారా అంటూ వస్తున్న ఫోన్లతో తలలు పట్టుకుంటున్నారు. ఎక్సైజ్ శాఖ అదనపు ఒత్తిడిని భరించడం తమ వల్ల కాదంటూ గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో షాపుకు అదనంగా 20 లక్షల నుంచి 50 లక్షల రూపాయల మద్యం అదనంగా కొనుగోలు చేసి అమ్మాలంటూ కొందరు అధికారులు ఫోన్లు చేసి మరీ ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసిందే. ప్రభుత్వ పెద్దల నిర్ణయమో ఎక్సైజ్ ఉన్నతాధికారుల ఒత్తిడో తెలియదు కానీ ఇటు మద్యం వ్యాపారులకు ఎక్సైజ్ కింది స్థాయి అధికారులకు అదనపు కష్టాలు వచ్చి పడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఒక్కో లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల టార్గెట్లు పూర్తి కాలేదని పై అధికారులు టార్గెట్లు పెట్టారని వీలున్నంత మేర స్టాక్ తీసుకెళ్లాలని మద్యం దుకాణదారులపై నిత్యం ఒత్తిడి తీసుకొస్తున్నట్టు తెలిసిందే. 3 నెలలుగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు నెలకు 3,000 కోట్లకు మించి జరుగుతున్నాయి. జూన్లో 3,175 కోట్లు దాటింది. అయితే జూలై నెలలో 3,000 కోట్ల లోపే ఉండడంతో ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యం చేరాల్సిందేనని రిటైలర్లపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. గోదాముల్లో సరుకు రెడీగా ఉంది. ఈ నెలలో అమ్మకాల లక్ష్యం పూర్తి చేయాలి. ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారు.
మందు కొంటారా లేదా ముందు ఎంతో కొంత సరుకు తీసుకెళ్లనంటూ యజమానులకు ఫోన్లు చేస్తున్నారని తెలిసింది. దీంతో చేసేదేమీ లేక డీడీలు చెల్లించి స్టాక్ తీసుకెళ్తున్నారు వ్యాపారులు. బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వం విధించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి వడ్డీలకు తెచ్చిన డబ్బులు చెల్లించడానికి తప్పని పరిస్థితుల్లో బెల్ట్ షాపులకు అడిగినంత మందు ముట్ట చెప్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఏ గ్రామంలో చూసినా మద్యం ఏరులై పారుతోంది. ఆఖరికి గ్రామాల్లోని కిరాణా షాపుల్లో సైతం మద్యం దొరుకుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకరిని చూసి మరొకరు కొత్త బెల్ట్ షాపులకు తెర తీస్తున్నారు. వీటిపై ఎక్సైజ్, పోలీస్ శాఖలు పూర్తిగా నియంత్రణ కోల్పోయాయి. ప్రభుత్వ లక్ష్యం నెరవేరేందుకు వారు సైతం బెల్ట్ షాపుల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అధికారంలోకి రాగానే బెల్ట్ షాపులు ఎత్తివేస్తామన్న ప్రభుత్వం ఆ హామీని ఏం చేసిందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం ఓ క్రమ పద్ధతిలో మద్యం విక్రయాలు జరపగా ప్రస్తుతం ప్రభుత్వం ఆ నిబంధనలన్నీ తొంగలో తొక్కి టార్గెట్ల పేరుతో మద్యం వ్యాపారులను పీల్చి పిప్పి చేస్తోంది. జనాభా ప్రాతిపదికన స్లాబ్ ప్రకారం టెండర్ దక్కించుకున్న నిర్ణీత కోటా అయిపోయిన తర్వాత తాము చెల్లించే మొత్తంలో సుమారు 15% నష్టపోవాల్సి వస్తోందని వైన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదాహరణకు ఓ ప్రాంతంలో 50 లక్షల స్లాబ్లో టెండర్ దక్కించుకున్న వ్యాపారికి 10 సార్ల వరకు ఐఎంఎల్ డిపోలో కొనుగోలు చేసి మద్యానికి ఎలాంటి అదనపు పన్ను ఉండదు. అంతకుమించి కొనుగోలు చేస్తే ₹1,00,000కు దాదాపు 15% అంటే 15,000 అదనంగా పన్ను రూపంలో చెల్లించాలి. దీంతో పాటు అమ్మకాలు లేని సమయంలో కొనుగోలు చేయాల్సి రావడం తమకు తలకు మించిన భారంగా మారిందని, వడ్డీలకే డబ్బు సరిపోని పరిస్థితి ఉందని వైన్ షాప్ యజమానులు వాపోతున్నారు. వెల్కమ్ బ్యాక్. మంచిర్యాల జిల్లాలో క్షీర జలపాతం కనువిందు చేస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జలపాతం పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ప్రకృతి ప్రేమికులకు క్షీర జలపాతం అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. అటవీ ప్రాంతంలో ఉన్న ఈ జలపాతానికి రోజురోజుకి పర్యాటకుల తాకిడి పెరుగుతోంది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని మేడారం గ్రామానికి సమీపంలో ఉన్న క్షీర జలపాతం అందరినీ ఆకట్టుకుంటోంది. గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో క్షీర జలపాతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఈ జలపాతం అందాలను చూసేందుకు మంచిర్యాల జిల్లాతో పాటు ఇతర జిల్లాల నుంచి పర్యాటకులు భారీగా తరలివస్తున్నారు. ప్రకృతి ప్రేమికులకు క్షీర జలపాతం అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారింది. 100 అడుగుల ఎత్తులో మంచినీరు కిందకు ప్రవహిస్తుండటంతో పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తోంది. ఈరోజు మంచిర్యాల జిల్లాలోని స్థానిక మందమర్రి ఉన్నటువంటి మేడారం గ్రామం దగ్గర ఉన్నటువంటి అందులపేటలో దాదాపు అందులపేట నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఎటువంటి రవాణా సౌకర్యం లేని దూరం నుంచి కారు నుంచి నడుచుకుంటూ వచ్చి ఈ జలపాతం దగ్గర రావడం జరిగింది. ఈ జలపాతం దగ్గర వచ్చి చూసినట్టయితే దీన్ని అభివృద్ధి చేస్తే ఇట్లా మన ఇంతకుముందు ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి కుంటాల జలపాతం ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందో ఇది అంతకు 10 రెట్లు అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఈ మంచిర్యాల జిల్లా వాసి తరఫున మేమందరం కోరుకుంటున్నాం. మందమర్రి పట్టణం నుంచి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలో క్షీర జలపాతం ఉంటుంది. మేడారం గ్రామం నుండి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోలార్ విద్యుత్ కేంద్రం సమీపంలో ఉన్న గుట్ట మీద ఈ జలపాతం కనువిందు చేస్తోంది. ఈ జలపాతాన్ని చేరుకోవాలంటే మధ్యలో ఒక వాగును దాటి వెళ్లాలి. అయితే ఆ వాగుపై వంతెన లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. వాగు పొంగితే వాహనాలను వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. కాలినడక ద్వారా 8 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో నడిచిపోతే జలపాతం వస్తుంది. చుట్టూ అందమైన పచ్చని ప్రకృతి నడుమ బండలపైన నడుచుకుంటూ వెళితే ఈ అందమైన జలపాతాన్ని చేరుకోవచ్చు. సహసిద్ధమైన ఏర్పడేటువంటి జలపాతం ఇది అందులపేట నుంచి వెళ్ళి సుమారుగా 12 కిలోమీటర్ల సుమారు దూరంలో ఈ జలపాతం ఉన్నది. ఇక్కడ ఇది సహసిద్ధంగా ఏర్పడిన జలపాతము. మొన్న కురిసినటువంటి వర్షాలకే ఈ జలపాతం ఏర్పాటుగా జరిగింది.
సోలార్ విద్యుత్ కేంద్రానికి పక్కనే ఉన్న గుట్ట మీదుగా అటవీ లోపలికి నడక మార్గం ద్వారా ప్రయాణించి జలపాతం వద్దకు చేరుకోవాలి. కానీ అటవీ ప్రాంతం కావడంతో ఫ్యామిలీలు ఈ జలపాతం చూడడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. జలపాతానికి చేరుకోవడానికి సరైన రూట్ మ్యాప్ కూడా లేకపోవడంతో కొంతమంది యువకులు జలపాతం మార్గం తెలిపేలా కొన్ని గుర్తులను ఏర్పాటు చేశారు. ఆ గుర్తుల ఆధారంగా కొత్తవారు జలపాతం వద్దకు చేరుకుంటున్నారు. ఇది మా మంచిర్యాల జిల్లాలో మాకు దగ్గరలో 12 కిలోమీటర్లో ఉండడం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రతి సండే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నంటే మేము ఏమో అనుకున్నాం, కానీ ఇక్కడికి వచ్చి చూస్తుంటే ఈ ప్రకృతిలో ఇలాంటి అద్భుతమైనటువంటి వాటర్ ఫాల్స్ మాకు అందుబాటులో ఉండడం మాకు ఎంతో చాలా సంతోషకరం. మంచిర్యాల జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న ఈ క్షీర జలపాతానికి సరైన మార్గం లేకపోవడంతో ఈ జలపాతం ఇన్ని రోజులు వెలుగులోకి రాలేదు. అయితే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున యువత జలపాతాల సందర్శనకు ఆసక్తి చూపుతున్నారు. ఎక్కడో ఉన్న జలపాత సందర్శకును పోయే కంటే స్థానికంగా ఉన్న ఈ జలపాతాన్ని చూడడానికి ఆసక్తి చూపుతున్నారు. జలపాతానికి సరైన దారి లేకున్నా యువత పెద్ద ఎత్తున వస్తుండటంతో అక్కడ సందడి నెలకొంది. ఈ సాహసిద్ధంగా ఏర్పడ్డ జలపాతం ఇక్కడికి రావాలంటే అందులపేట నుంచి 8 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి. ఇది కాలినడకతో రావాలి. ఇది సాహసిద్ధంగా ఏర్పడ్డది. మన వర్షాలకు వారం రోజుల నుంచి పడుతున్న వర్షాలకు ఈ ఏర్పడ్డ జలపాతం ఇది. వర్షాకాలంలో మాత్రమే ఈ జలపాతం కనువిందు చేస్తుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు అధిక సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. కానీ సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడంతో కుటుంబాలతో వచ్చేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, పర్యాటక శాఖ స్పందించి జలపాతానికి మార్గం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.